మా తమ్ముడిని ఈరోజు భోజనానికి పిలిచాను. భగినీహస్త భోజనం. అసలు భగినీహస్త భోజనం అంటే ఏంటో తెలుసా? కార్తీక మాసంలో శుక్లపక్షమి విధియ నాడు దీపావళి అయిన 2 రోజులకి ఈ భగినీహస్త భోజనం జరుపుకుంటాము. ఈ పండగ వెనుక ఉన్న చిన్న కథ ఏంటంటే, యమున యమధర్మరాజు ఇద్దరు అన్న చెల్లెళ్ళని అందరికీ తెలిసిందే. యమున తన అన్నయ్య అయిన యముడిని ఇంటికి భోజనానికి రమ్మని ఎన్నోసార్లు పిలిచింది. అయితే యముడు ఒకరోజు తన చెల్లెల సంతోషం కోసం వారి ఇంటికి వెళ్తాడు. యమున ఆ సంతోషంతో తాను చేసిన ఎన్నో వంటకాలని, పిండి వంటల్ని అన్నయ్యకి పెడుతుంది. చెల్లి వంటని కడుపు నిండా తిన్న యముడు, నీకేమన్నా వరం కావాలా అమ్మా అని అడుగుతాడు. అప్పుడు యమున, నువ్వు నా ఇంటికి వచ్చిన ఈ రోజున ఏ అన్న తమ్ముడైతే తన సోదరి ఇంటికి వెళ్ళి కడుపు నిండా భోజనం చేస్తాడో అతన్ని దీర్ఘాయుషు చేయమని అడుగుతుంది. అప్పుడు యముడు ఈ వరంతో పాటు ఏ సోదరి అయితే తన అన్న తమ్ముల్ని భోజనానికి పిలుస్తుందో తను దీర్ఘాయుషు మంగళి ఉండాలని కలిపి వరం ఇస్తాడు.